sing. And work ఓకే అమ్మా, అందరికీ వందనాలు. తండ్రి దేవునికి ఆయన ఘనమైన నామానికి స్తోత్రము. మనం ఈ యొక్క సమయంలో ఎందుకు చేరుకున్నామంటే దేవుని మాటల కోసం, దేవుని మాటలను ధ్యానించాలని ఇక్కడ అందరూ కూడా మీ పనులన్నీ చేసుకొని ఈరోజు కూడుకున్నారు, అవునా? కానీ మనకంతా కూడా ఒక అవసరతలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. అవసరాలు ఏమేమి అవసరాలు ఉంటాయమ్మా మనకి చెప్పండి? అవసరాలని మనం డివైడ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 3 రకాల అవసరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 రకాలు. ఏమేమి అవసరాలు అంటే అవి ప్రాథమిక అవసరాలు. ప్రాథమిక అవసరాలు అంటే ఈ లిస్టులోకి మనము ఇల్లు, బట్టలు, ఆహారం, నీరు, ఇవి ప్రాథమిక అవసరాలు. 3 అవసరాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అవసరాల గురించి చెప్తూ ఒక మాట చెప్పినాడు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి, 26వ వచనము, 25వ వచనం చదువుదాను. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని క్రీస్తు ప్రభువు చెప్తూ, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకును, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు అన్నమాట. అంటే ప్రతి మనిషికి ఏమేమి అవసరాలు ఉంటాయంట? ఆహారము, ఏమి తినాలి. నిద్ర లేవగానే మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఏం తినాలి. మరి నా పిల్లలకి అటు తిప్పము కొంచెం, అది నా పిల్లలకి ఏమి వండాలని తల్లి అనుకుంటుంది, నా బిడ్డలకి నేను ఏం సంపాదించాలని తండ్రి అనుకుంటాడు, అవునా? ఇవన్నీ మనసులో అనుకుంటే సరిపోదు అనమాట. దానికి తగినటువంటి పని చేయాలి. ఆ పని చేసినప్పుడు మనకి ఆహారం ఇంటికి వస్తుంది. అది వచ్చినప్పుడే మనం మన కుటుంబాన్ని పోషించుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమి తిందుమో, మరి ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదమో అనేటువంటి విషయాల్లో మీరు చింతించుకుడే అంటున్నాడు. మరి ఆకాశ పక్షులను చూడండి, అవి ఎప్పుడూ చింతించవంట. అవి ఏ చెట్టు మీద ఉంటుందో ఆ చెట్టు మీద గూడు పెట్టుకుంటుంది, ఆ గూట్లోనే పిల్లలు పెడుతుంది. కానీ అది ఎక్కడ కూడా గూడైతే సమకూర్చుకోగలుగుతుంది. మరి ఏ పక్షి అన్నా ఎక్కడైనా ఒక పొలం పంటేసినట్టు చూసారా ఏమా? ఎక్కడైనా పక్షి ఎక్కడైనా ఒక పొలం దున్ని అందులో విత్తనాలు వేసి నీరు కట్టినట్టు చూసారా? లేదు కదా. మరి వాటికి ఎలా ఆహారం వస్తుంది? ఏ పక్షి విత్తనాలు వేయటం లేదు, ఆ విత్తనం వేసిన తర్వాత పంటను కోయడం లేదు, ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మరి సపరేట్ గా దాచి పెట్టుకోవడం లేదు. ఏ రోజుకి ఆ రోజు దాని కడుపు నింపుకుంటుంది. కానీ మనిషి అలా లేడు. చూడండి, మనిషి విత్తనం వేస్తున్నాడు, మరి పంటను కోస్తున్నాడు, ఆ పంటను మరలా సమకూర్చుకొని ఒక స్టోరేజ్ చేసుకుంటున్నాడు. ఆ స్టోరేజ్ ఎన్ని రోజులు చేసుకుంటున్నాడంటే మరి కొన్ని సంవత్సరాలు అతను తినేది కాకుండా తన కుటుంబానికి కూడా సమకూర్చుకుంటాడు. తన ఆహారానికి సరిపోగా మరి ఆహారంతో పాటుగా మరి సేవింగ్స్ ఉంటాయి అన్నమాట. పొదుపు చేసుకోవడం కూడా అలవాటు చేసుకుంటాడు. అంటే ఆ పొదుపు చేసుకునేటువంటి విధానము ఎందుకంటే మన యొక్క అవసరతలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఇప్పుడు ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. నేను చెప్తుంది ఏంటంటే ప్రాథమిక అవసరాలు. ఇల్లు కావాలంటే ఆ ఇల్లు లేకుండా ఏ మనిషి ఉండలేడు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరం ఇది. ఆహారం కూడా ప్రతి ఒక్కరికి అవసరం. నీళ్లు ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఒంటి మీద బట్టలు ప్రతి ఒక్కరికి అవసరం. మరి మనకి అనుకోకుండా వచ్చేటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. అవి అత్యవసరాలు, అవునా?
అత్యవసరాలంటే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు. ఒక జబ్బు వస్తది ఒక మనిషికి. ఆ జబ్బు వచ్చినప్పుడు డబ్బు లేకపోతే ప్రాణం పోతుంది. అంటే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు? అత్యవసరం అనొచ్చు. మనం రోజు మన ప్రాథమిక అవసరాలే తీర్చుకొని ఇల్లుంది, బట్టలున్నాయి, ఆహారం ఉందనుకుంటే సరిపోదు. మనం ఏం చేస్తామంటే కొంత ధనాన్ని దానికోసం దాచిపెట్టుకుంటాం. ఈ మధ్యలో ఈ అత్యవసరాలకి, ప్రాథమిక అవసరాలకి మధ్యలో ఇంకొక అవసరం ఉంటది. నిత్యావసరాలని ఉంటాయి. ఈ నిత్యావసరాలంటే ప్రతిరోజు కావాల్సినవి. అవునా? ఇప్పుడు ప్రతిరోజు కావాల్సినవి మనకి ఆహ్, ఒకటి చెప్పండంటే ఒ ఒ ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. విద్యార్థి. ఆ విద్యార్థికి రోజు కావాల్సిందేంటమ్మా? చదువు గావాలి. ఆ చదువుకు కావాల్సిన బుక్స్ గావాలి, పెన్నులు గావాలి. ఇవన్నీ ఆ స్టూడెంట్స్‌కి అవసరం. అలాగే ఒక రిక్షా పుల్లర్ లేపోతే ఒక ఆటో డ్రైవర్‌కి అతనికి కావాల్సిందేంటంటే ఆటో కంపల్సరీ కావాలి. అది నిత్యావసరం. అది లేకపోతే ఆటో కానీ, ఇంకోటి గాని. అలాగే నీ జీవితంలో గూడా మరి కొన్ని అవసరాలు, ప్రాథమిక అవసరాలు, నిత్యావసరాలు ఇలాగుంటదన్నమాట. ఇంకా నిత్యావసరానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉప్పు. అవునా? అది మన ఇంట్లో ఉంటదెప్పుడు. కానీ మనం రోజు వాడాల్సిందే దాన్ని. దాన్ని నిత్యావసరం అంటామనమాట. మరి ఆ నిత్యావసరమైనటువంటి ఆ ఉప్పుని మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి తొక్కేస్తాం. లేకపోతే నెగ్లిజెన్స్ అదంటే పెద్ద రేట్ ఉండదది. ఎక్కువ కాస్ట్ ఉండదు కాబట్టి ప్రతి ఇంట్లో ఉంటది. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఏదైతే నిత్యావసరమో అంటే ప్రజలందరికి అవసరమో ఆ వస్తువులు రేటు తక్కువుంటాయి. మీరు బాగా గమనించండి. అవునా కదా? ఏదైతే ఎక్కువ అందరూ వాడతారో ఆ వస్తువుకి రేట్లు తక్కువుంటాయి. బియ్యమున్నాయి. బియ్యం రూ. 1,00,000 పెట్టారనుకోండి. ఒక కేజీ రూ. 1,00,000 పెట్టారనుకోండి. ఇప్పుడు గోల్డ్ ఎంతుంది? 1,00,000 దాటిపోయింది. 1,50,000 అవుతుంది గోల్డ్. ఇది 10 గ్రాములు. అలాగే బియ్యాన్ని తీసుకెళ్ళి ఆ లిస్ట్‌లో చేర్చారనుకోండి. మన కడుపులన్నీ మాడిపోతాయి. ఆకలికి అందరూ చనిపోతారు. కాబట్టి దేవుడేం చేశాడంటే, ఈ విధంగా నిత్యావసరాలు ఆహ్, ఆహారం నిత్యావసరం కాబట్టి ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉండేలాగా అది భూమి మీద విస్తారంగా పండేలాగా పెట్టాడు దేవుడు. కానీ మనుషులు దాన్ని మరి కోసి, మరి అయి తెచ్చుకొని స్టోరేజ్‌లో పెట్టుకొని వేరే వాళ్ళకి అమ్మి, వాళ్ళ ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు, అతను పండించిన ఖర్చులు ఇవన్నీ కలిపి మనం ఒక రేట్‌కి అమ్ముతున్నాడు. ఈరోజు బియ్యం ఎంత? కిలో బియ్యము? అందరికి తెలిసే ఉంటదది. అందరికి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమ్మా బియ్యం కిలో? 20 ఉంది, 60 ఉంది, 50 ఉంది, 40 ఉంది రకరకాలుంటాయి. అంటే మనం తినేదాన్ని బట్టి. ఈ విధంగా మన ప్రతి అవసరాలు మరి తీరేదానికి ఈ సృష్టిలో దేవుడేం జేశాడంటే ప్రతీదీ సృష్టి నుంచే తీస్తున్నాడన్నమాట. అంటే భూమి నుంచి పంటను ఆయన మొలిపిస్తున్నాడు. మరి ఆకాశం నుంచి వర్షమును ఆయన మన కోసం కురిపిస్తున్నాడు. మరి గాలిని ఆయన ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్న దేవుడు నిన్నేమన్నా అడుగుతున్నాడా? ఇప్పుడు మనము మార్కెట్‌కెళ్ళాం. ఇక్కడ రేణిగుంటలో సంతుంటది గదా! అది శనివారం సంత అంటారు చాలా మంది. ఎందుకంటే నేను గూడా ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడిని రేణిగుంటలో. ఆ సంతలోకెళ్ళి నా దగ్గర డబ్బులు లేవండి. నాకు ఫ్రీగా ఇస్తారా అని అడిగితే ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు. కానీ దేవుడు నీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు అడిగాడా? చూడండి ఆయన నీకు నీవు దేవుని బిడ్డవా? నువ్వు ప్రార్థనకెళ్తున్నావా? ఆదివారం చర్చికెళ్తున్నావా? అని అడిగి ఏమన్నా నీకు గాలిస్తున్నాడా? నువ్వు మంచివాడివా? నువ్వు చెడ్డవాడివా? అని ఏమన్నా ప్రశ్నించి వర్షాన్ని కురిపిస్తున్నాడా? లేదు గదా! అనగా ఒక మాట చూడండి అక్కడే మత్తయి సువార్తలోనే ఐదో అధ్యాయము మత్తయి సువార్త 5 అధ్యాయము 45 వచనము మరి చదవగలిగిన వాళ్ళు చదవండి. 5 అధ్యాయం 45 వచనం. ఆయన ఆయన చెడ్డవారి మీదను చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని అంటే సూర్యుడు ఎవరు వారమ్మా? అంటే సూర్యుడు మనవాడు కాదు. ఆయన తయారు చేసాడు కాబట్టి సూర్యుడిని తన సూర్యుడిని. ఆ! ఓకే. సూర్యుని ఉదయింపజేసి ఓకే. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము వర్షము కురిపించుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడికి అందరూ బిడ్డలే. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన బిడ్డలే. కాబట్టి ఇందులో మంచి, చెడు అనేది ఆయన చూడటం లేదు. వీడు చెడ్డవాడు. వీడికి వర్షం అక్కర్లేదు.
వీడు మంచివాడు, వీడికి మంచి వర్షం ఇవ్వాలని ఆయన చూడటం లేదు, సమానంగా ఇస్తున్నాడు. అంటే సమానంగా ఇచ్చేది ఎవరండి? మన కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ఇంటికి తెచ్చినటువంటి ఆహారము ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబంలో బిడ్డలు చెడ్డవారైనా మంచివారైనా ఇద్దరికి సమానంగా అన్నం పెడతారు. అవునా? అంటే తండ్రికి ఏముంటదంటే సమానత్వం ఉంటది. ప్రతి బిడ్డని ఆయన ప్రేమిస్తాడు. అలాగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు, ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కుమారులే. దేవుని యొక్క కుమారులైనటువంటి ఈ యొక్క మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఓ తండ్రి మీద ఒక బిడ్డ తిరుగుబాటు చేశాడు అనుకోండి, ఆయన రోజు నీకు అన్నం పెడుతున్నాడు, నీకు కావాల్సిన అన్ని సమకూరుస్తున్నటువంటి నాన్న ఒక మాట చెప్పాడు అనుకోండి, ఆ మాటను నేను చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటే ఆ తండ్రికి ఎలాగుంటది? చాలా బాధ అనిపిస్తుంది. ఎంతో దుఃఖం ఉంటది ఆ తండ్రికి. నా బిడ్డ ఇలాగా నన్ను వ్యతిరేకిస్తున్నాడు, మరి చెడిపోతున్నాడు, ఏదో చెడు సావాసాలు చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ దేవునికి కూడా అటువంటి బాధ ఉండదా? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి బాధ దేవుడు హృదయంలో కలిగి ఉంటాడన్నమాట. అంటే నిన్ను ఇంత సౌకర్యవంతమైన ఈ భూమి మీద, నివాసయోగ్యమైనటువంటి ఈ భూమి మీద నివసింపజేస్తూ దేవుడు నిన్నేదైనా ఆశిస్తున్నాడా అంటే ఆశిస్తున్నాడు ఖచ్చితంగా. కానీ మనము దేవుడిని ఆశిస్తున్నాం. ఏం ఆశిస్తున్నామంటే ఒక కడుపు నిండా దేవుడు ఆహారం ఇస్తే, ఆ కడుపు నిండిన తర్వాత మరలా ఇంకో కోరిక కోరుతున్నాం. ఏమని? ఇంకొంచెం ఏదైనా ఎక్కువ ఉంటే, ఆహారం కంటే ఎక్కువైనది ఏదైనా మంచి టేస్ట్ ఉండేది ఇవ్వాలి అని అడుగుతున్నారు. నీకు ఇంట్లో అన్ని సౌకర్యంగా ఇచ్చాడనుకోండి దేవుడు. అదృష్టం వలనో, ఆయన కృప వలనో అన్నీ వచ్చినాయి. అంతటితో మనం ఆగుతామా? అంతటితో తృప్తి పడతామా అంటే తృప్తి పడడం లేదు ఈరోజు. తృప్తి పడక మనము మన కోరికలను మించి అంటే దురాశలకెళ్ళిపోతున్నాం. ఆ ఆశ మనకు ఉండాలమ్మా. ఆశ మనల్ని బ్రతికించేదిగా ఉండాలి. మన ఆశ మనము 3 పూట్ల అన్నం తిని బ్రతికేదిగా ఉండాలి. మన ఆశ మనకి ఒక ఇల్లు నిర్మించుకునేదిగా ఉండాలి. మన ఆశ ఇంకా మనం ఒక పొలమేసి అందులోంచి పంట తీసుకునేదిగా ఉండాలి. అంతేగాని మన ఆశ పక్కింటోడిని కూడా నాశనం చేసి మనం బ్రతకాలని ఉండకూడదు. దాన్నేమంటారంటే దురాశ. అవునా? దాన్నేమంటారు? దురాశ. అంటే దురాశ మరి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే, దురాశ నిన్ను పాపానికి నడిపిస్తుంది. దురాశ నిన్ను ప్రేరేపించిందంటే నువ్వు పాపివైపోతావు. పాపి ఏమైపోతాడంటే పాపం వలన వచ్చే మరణం. వెంటనే జీతం ఏంటంటే మరణం. ఓ పని చేస్తే జీతం వస్తది కదా! పాపం చేస్తే జీతం ఏమొస్తది? మరణం వస్తది. అంటే మరణం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ శరీరానికి సంబంధించినటువంటి మరణం అనుకుంటున్నాం. ఈ శరీరము, ఆత్మ వేరైపోవడం మరణం అంటున్నాం. కానీ దీన్ని మించిన మరణం ఒకటుంది. అదేంటంటే ఆత్మ ఎళ్లి అగ్నిలో పడటం. ఎక్కడ అగ్నిలో అంటే ఈ ఆత్మ 2 ప్లేసుల్లో నివసిస్తది. లోపల ఆత్మ ఉంది. నేను మాట్లాడుతుంది, నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, నేను కూర్చుంటున్నాను, వింటున్నాను. ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నాలో ఉన్న ఆత్మ ఆ పని అంతా చేయిస్తుంది. ఒకసారి ఆత్మ బయటికెళ్ళిపోతే మాట్లాడలేవు. ఒకసారి చూడండి ఆ మాటను కూడా చూడండి. ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం చూడమ్మా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. 3వ వచనం నుంచి చదవండి. అందరికీ ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయములో వెర్రితనముండును. ఏముంటుందంట? వెర్రితనం. అంటే వెర్రితనం అంటే ఇప్పుడు మనం ఇక్కడ లైటు ఏదేసాం ఆటో లైట్ ఏసి మనం వింటున్నాం ఇక్కడ. ఒక దారిన పోయేవాడు చూస్తాడు. అతనికి హృదయంలో వీళ్ళేంటి ఇంత పిచ్చోలా? చీకటిలో గూడా ఎంత కూర్చొని ఇంత శ్రద్ధగా వింటున్నారు. నేనెంత జ్ఞానవంతుడిని అనేటువంటి తత్వం. దాన్ని మనం ఏమనాలంటే వెర్రితనం. వానికి మనము వెర్రి వాళ్ళకి కనిపిస్తాం. కానీ దేవుని జ్ఞానము మనుషుని జ్ఞానానికి వెర్రితనముగా ఉంటది. కానీ దేవుని జ్ఞానము మనుషుని జ్ఞానానికి అందదు. కాబట్టి ఒక జీవితంలో ఒక మనిషి తాను బ్రతికినంత కాలము వెర్రితనాన్ని నింపుకుంటాడంట. మరి ఆ హృదయంలో చూపించినాను. చూడండి
మరి నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. ఒకవైపు హృదయమేమో చెడుతనంతో నిండి ఉంది. మంచి పని ఏది చేయటంలా మన యొక్క హృదయంతో. మరి వారు బ్రతుకు కాలం అంటే 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే, అవును కదా? అధిక బలం ఉంటే ఎంత? 80 సంవత్సరాలు. ఈ బ్రతికే కాలం అంతా కూడా వెర్రితనము, చెడుతనంతో బ్రతికి చనిపోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. మనం బ్రతికిన రోజులన్నీ కూడా ఒక రోజు కూడా దేవుడున్నాడనేటువంటి భయాన్ని విడిచి, దేవుడున్నాడనేటువంటి భయమే లేదు ఈ శరీరానికి. మన ఇష్టం వచ్చినట్లుగా మద్యపానం, వ్యభిచారం, ఇంకా లోకంలో ఉన్నటువంటి అన్ని భ్రష్టత్వాలన్నీ చేసి నేను చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతానని ఆనందించగలడా ఎవడన్నా? ఎవరు ఆనందించలేరు. ఆ విధంగా ఇన్ని పాపాలు చేస్తూ ఆ పాపములోనే చనిపోయేటప్పుడు అతనికి విపరీతమైన భయం వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతుందో నా ఆత్మ చనిపోతే. అప్పుడు తెలుస్తుంది అనమాట, ఈ ఆత్మ ఎక్కడికో వెళ్ళబోతుంది. అంటే చనిపోవడం అంటే ఏంటి? పోతున్నాడని అర్థం. ఎవరు పోతున్నారు? ఆత్మ వెళ్ళిపోతుందని అర్థం. అప్పుడు అందరికి తెలుసు, ఈ విషయం అందరికి తెలుసు. చనిపోగానే అంటున్నారు, నీ ఆత్మ శాంతించును గాక. ఒక ఇది ఒక పూల కుండి తెచ్చేసి, లేకపోతే పూల బొకే తెచ్చేసి పెట్టేస్తారు అక్కడ. ఎక్కడ? శవం కాళ్ళ దగ్గర ఒక మాల వేస్తారు, పూల మాల. అంటే ఈ శవానికేమో పూలమాల వేస్తున్నాం, ఈ ఆత్మ ఏమో వెళ్ళి నరకంలో పడుతుంది. మనం పైగా 2 నిమిషాలు మౌనం వహిస్తాం, ఈ వ్యక్తి చనిపోయాడు, ఇతని ఆత్మ శాంతించును గాక అని. ఎలా శాంతిస్తుంది? ఇవ్వగలదా? అతనికి శాంతి వస్తుందా? బ్రతికిన నీ బ్రతుకు దినములలో చూడండి ఇక్కడ చెప్తూ, వారు బ్రతుకు కాలమంతయు వారు హృదయంలో వెర్రితనముండును, తరువాత వారు మృతులు యొద్దకు పోవుదురు, ఇది దుఃఖకరము. కానీ ఇక్కడ అంటున్నాడు చూడండి, బ్రతికి ఉండు వారితో కలిసి ఉన్న వారికి ఆశ కలదు. సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. చూడండి ఏమంటున్నాడు, ఒక సింహం ఉంది, ఆ సింహము బ్రతికున్నప్పుడు అడవికి ఏమైంది? అది రాజు అయింది. చనిపోతే ఆ రాజు చనిపోయాడు కాబట్టి దానికంటే ఆ కుక్క ఉంటుంది, వీధి కుక్క, అది మేలంట. చూడండి, చనిపోతే సింహానికే వాల్యూ లేదు. ఈ అడవిలో సింహం ఉంది, ఈ ప్రాంతంలో సింహం ఉందంటే మీరు ఇక్కడ ఉండగలరా? ఇంత స్వేచ్ఛగా కూర్చోగలరా? రోజు ఒకరిని తీసుకెళ్ళిపోతుంది వచ్చి. మరి అంత భయంకరమైనటువంటి ఒక మృగము చనిపోతే కుక్క కన్నా దారుణంగా చూస్తున్నారు దాన్ని. అది ఇది ఇక్కడ బైబిల్లో రాసిన మాట. చూడండి, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అంటుంది. అందుకని అంటున్నాడు చూడండి, బ్రతికి ఉండువారు ఆ తాము చతురులనే ఉమ్, ఎరుగుదురు. ఉమ్. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగురు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు బ్రతికి ఉన్న వారికే మనకు ఒక చావు ఉందని అందరికీ తెలుసు. కానీ ఒక అతను చనిపోయిన అతనికి అదేమన్నా తెలుసా? నేను చనిపోయానని కూడా అతనికి తెలియదంట. అతను చుట్టూ ఏడుస్తారు. ఏడుస్తున్నారు ఎందుకు అని లేచి అడగగలదా శవము? నువ్వు ఎందుకు ఏడవలేదని ఇంకొకరిని అడగగలదా? వాడు ఎక్కువ ఏడిచాడు, నువ్వు తక్కువ ఏడుస్తున్నావు అని ప్రశ్నించగలదంటే లేదు, లేదు, అది అయిపోయింది, దాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి బ్రతికి ఉన్న వాడికే చచ్చిన వాడి యొక్క సంగతి, ఇతను చనిపోయాడని తెలుసు కానీ చనిపోయిన వాడికి ఇతను బ్రతుకున్నాడు అనే సంగతి కూడా తెలియదు. అర్థమవుతుందమ్మా? కాబట్టి బ్రతికి ఉండగానే మనము చనిపోతామనే విషయం తెలుసుకోవాలి. మన బ్రతుకు ఈ భూమి మీద ఉండగానే, ఈ మట్టి శరీరంలో ఆత్మ నివసిస్తుండగానే ఈ విషయం తెలుసుకోవాలి మనం. తెలుసుకోకపోతే ఏమవుతుంది? నష్టపోతాం. దేన్ని? ఆత్మను. ఇది పూర్తిగా చదివిన తర్వాత ఇంకో రిఫరెన్స్ చెప్తా. చూడండి, బ్రతికి ఉండేవారు తాము చతురని ఎరుగుదురు, అయితే సచ్చిన వారు ఏమీ ఎరుగురు, వారి పేరు మరువబడి ఉన్నది, వారికి ఇక ఏమీ లాభము కలగదు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఇంక ప్రేమ ఉండదు. నీ కుటుంబాన్ని ప్రేమించలేవు, మరి నీ పిల్లల్ని ప్రేమించలేవు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో స్నేహంగా తిరగలేవు, ఎందుకంటే చనిపోయావు ఇంకా. కాబట్టి ఇవన్నీ చేయాల్సింది ఎప్పుడు? బ్రతుకున్నప్పుడే. నీ నీ యొక్క కుటుంబాన్ని ప్రేమించాలన్నా, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలన్నా. ఇక్కడ చూడండి, ప్రేమ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రేమ దేవుణ్ణి ప్రేమించాలి. నీ తండ్రి దేవుని
నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ బలముతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది మొదటి ప్రేమ. ఇది ఒక ప్రేమ. ఇది తండ్రిని ప్రేమించటం, దేవుని ప్రేమించటం. ఇప్పుడు వరకు మనకి దేవుడు అంటే ఏంటో తెలియదు. ఎలా ప్రేమించగలం? ఎలా ప్రేమించాలో తెలియక మనం రాయిని ప్రేమించాం, చెట్టుని ప్రేమించాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చూసి నిగ్రహించుకుని ఇదే దేవుడు అనుకుని దాన్ని ప్రేమిస్తున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అమ్మా, ప్రేమ నువ్వు ప్రేమించవలసినటువంటి దేవుడు అదృశ్యుడు. ఆయన అదృశ్య రూపం కలిగినటువంటి వాడు. ఆయన ఆత్మ లక్షణాలు కలిగినటువంటి, అదృశ్య లక్షణాలు కలిగినటువంటి ఆత్మ స్వరూపైన దేవుడు. ఈ దేవుణ్ణి మరి నేను ఎలా ప్రేమించగలను అని నీకు ఆలోచన రావచ్చు. కాబట్టి నీవు ఆత్మ గనుక ఆత్మస్వరూపైన దేవుని ఎలా ప్రేమించగలవంటే నీ ఆత్మలోనే దేవుని ప్రేమించాలి. అందుకే అంటున్నాడు ఆయన, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించు, నీ పూర్ణ శక్తితో. అంటే శక్తి అంటే నువ్వు బ్రతికున్నప్పుడే శక్తి ఉంటుంది. ఈ శక్తి లోపంగా దేవుని ప్రేమించొద్దు. అర్థమవుతుందమ్మా? ఈ శక్తి లోపంగా ప్రేమించడం అంటే ఏమై ఉంటది? ఆదివారం మరి ఒక 2 గంటలు దేవుణ్ణి ప్రేమించినట్టు నటించడం, ఆ 2 గంటల తర్వాత బయటకు వచ్చి బీడీ తాగడం. మరి అక్కడి నుంచి వస్తూ వస్తూ ఒక క్వార్టర్ మందు జోబులో వేసుకొని రావటం, ఇంటికి వచ్చి కోడిని కోసుకోవడం. ఆ కోడి కూడా పక్కింటోడిది, మందు కూడా కాదు. ఆ కోడి పక్కింటోడిది పట్టుకొని నైటే పట్టి పెట్టి గంప కింద పెట్టి తింటారనమాట. అది చాలా టేస్ట్. ఆ విధంగా చేసేవాళ్ళు తన పూర్ణ బలాన్ని దేవునికి ఇవ్వడం లేదు. తన పూర్ణ బలము దేవునికి ఇవ్వడం అంటే అర్థం ఏంటంటే ఈ శరీర అవయవాలు కూడా దేవునికి అప్పగించేయాలి. ఈ శరీర అవయవాలు, నీ కాళ్ళు చెడు వైపు నడుస్తున్నాయి ఒకప్పుడు. ఏదో ఒక చెడు జరిగే చోటకి, ఒక మర్డర్ జరిగే ప్లేస్కో, లేకపోతే ఒక మద్యం షాప్కో, వ్యభిచార గృహాలకో ఆ విధంగా నడుస్తున్న కాళ్ళు ఈ రోజు అటువైపు నడవకూడదు ఇక. ఇప్పుడు ఎక్కడికి నడవాలంటే దేవుని మందిరానికి నడవాలి. ఈ కాళ్ళకి నువ్వు చెప్పుకోవాలి, నేను ఇక రాను. నా కన్ను ఇంతకు ముందు చెడుని చూసింది కానీ ఇక నా కన్ను అలా చూడదు. నేను దేవుని ఆజ్ఞకి నేను ఈ యొక్క కంటిని నేను మరి కట్టేసుకున్నాను. చెడును చూస్తే నేను దేవుని ఆజ్ఞను భంగం చేసిన వాడిని అవుతాను. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్తాను. కాబట్టి నరకానికి వెళ్ళేటువంటి ఈ శరీర అవయవాలను నేను ప్రేమించకూడదు. ఏం చేయాలా? ఈ శరీర అవయవాలను నేను ప్రేమిస్తే ఈ శరీరం కోసం నేను ఎంతో కష్టపడుతున్నాను, కానీ ఈ శరీరాన్ని దేవునికి అర్పించుకోవాలి. ఎలాగా? సజీవ యాగంగా. అంటే సజీవ యాగం అంటే కాల్చి వేసినట్లుగా. ఈ శరీరంతో తప్పు చేయాలని చూసినప్పుడంతా నీకేమనిపించాలంటే, అయ్యో నాకు శరీరం లేదు కదా. అర్థమవుతుందా? నాకు శరీరం లేదు కదా. ఒకవేళ మందు తాగాలని గ్లాస్ ఇస్తే, అయ్యో నాకు నోరే లేదు కదా, నాకు లోపల పొట్టే లేదు కదా అనిపించాల. ఒకవేళ ఉంది కదా అని నీ నీ యొక్క ఆ ఆలోచన నీకు చెప్తే నువ్వేం చెప్పాలంటే, ఇక మీదట జీవించువాడు నేను కాదు. ఎవరంటే అయినా ఈ శరీరం ఎవరిది? నా కొరకు మరణించి సిలువలో ప్రాణం పెట్టి తన రక్తము కార్చి నా కొరకు చనిపోయిన యేసుక్రీస్తుది ఈ శరీరము. ఆయన ఏం చెప్తే అది చేస్తది ఈ యొక్క శరీరం. ఇక్కడ మీరు చెప్పినట్లుగా, మీరు నా స్నేహితుడు చెప్పినట్లుగా నేను చేయను అని కట్టుబడిపోవాలి ఈ శరీరం. అర్థమవుతుందమ్మా? ఆ విధంగా మనం చేయగలిగితే పూర్ణ బలంతో దేవుని ప్రేమించినట్టు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ బలముతో నన్ను ప్రేమించు అంటున్నాడు. నీ పూర్ణ హృదయం. నీ పూర్ణ హృదయం అంటే హృదయంలో ఏ విధమైనటువంటి సగం దేవునికి ఇంకా సగం లోకానికి అని నీ హృదయాన్ని డివైడ్ చేసి పెట్టుకోవద్దు. ఒక్కొక్కరు అప్పుడప్పుడు చూస్తా ఉంటాం. మేము అప్పుడప్పుడు చిన్న పిల్లలప్పుడు ఇద్దరు పిల్లలకి ఒక ప్లేట్లో అన్నం పెట్టామనుకోండి, ఒకే ప్లేట్ ఉండేది. ఆ ప్లేట్లో అన్నం పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అన్నాన్ని 2 భాగాలు చేసుకుంటారు. సగం నీకు, సగం నాకు. అవునా? ఈ సగం నువ్వు తినరా, ఈ సగం నేను తింటాను అంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఒకే ప్లేట్ ఉంది పాపం, మా తల్లికి కొనేటువంటి స్తోమత లేదు. ఇద్దరికి ఒకే ప్లేట్లు పెడితే సగం సగం తినేస్తున్నారు. సగం సగం తిన్నటువంటి అన్నము వాళ్ళకి పూర్ణమైందా? కాదు. కానీ వాళ్ళు డివైడ్ చేసుకుంటున్నారు. అలాగే నీ హృదయం కూడా ఆ ప్లేట్ లాగా సగం సాతానికి, సగం దేవునికి ఇవ్వకూడదు. అర్థమైందా? నీ హృదయం అనే ప్లేటును కూడా ఆడ పెడితే పూర్తిగా దేవునికి ఇచ్చేయాలి. ఇక్కడ నేను చెప్పిన ఇద్దరు పిల్లలు ఉన్నారే,
వాళ్ళు దేనికి చూసుకుంటే ఒక బిడ్డ దేవుడు అనుకోండి, ఒక బిడ్డ సాతాను అనుకోండి. ఆ ప్లేట్‌ని సగం సగం చేయకూడదు. అంటే పూర్ణ హృదయం అంటే పూర్తిగా దేవునికి వదిలేయాల. ఆ సగం సగం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మరి వారంలో 6 రోజులు దేవునికి ఇష్టం లేకుండా బ్రతికేస్తారు. లోకంలో ఉన్నటువంటి దురాచారాలన్నీ పాటిస్తారు. ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని విధంగా నీట్‌గా బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి, తెల్ల బట్టలేసి పోతా ఉంటారు. ఇది సగం హృదయం, అర్ధం హృదయం. అది దేవునికి ఇష్టం లేదు. పూర్ణ వివేకం. నీ వివేకము నీకేం చెప్తుందంటే, ఇది మంచి, ఇది చెడు అని చెప్పేస్తుంది. లోకంలో మంచి చెడులున్నాయా? మరి ఇంట్లో చక్కెర ఉంది, ఇటువైపు కారం ఉంది. ఏది మంచిది నీ శరీరానికంటే, నీ నోటికి ఏది మంచిదని చెప్తే, చక్కెర మంచిదని నోట్లో యేసుకుంటావు. అదే కారం కొంచెం వేసుకో, ఒక స్పూన్ అని చెప్తే వేసుకుంటావా? దీన్నే మనం ఏమంటామంటే వివేకం అంటాం. ఈ వివేకము గూడా పూర్ణంగా దేవునికి అప్పగించేయాల. ఈ వివేకం ఆలోచించేటువంటి వివేకాన్ని పూర్ణంగా దేవునికి అప్పగించినప్పుడు, దేవుడేం జేస్తాడంటే మంచినే ఇస్తాడు నీకు. చెడు నీకు ఒకవేళ అవసరమైతే, ఆ చెడుని ఆయన దూరంగా జరిపేస్తాడు. ఎక్కడికి జరిపేస్తాడు? ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథం చూద్దాం. ఒకసారి ముందుకు తీసుకెళ్దాం. 103వ కీర్తన. 103వ కీర్తన 10వ వచనం చూడండమ్మా. మన పాపమును బట్టి మన పాపమును బట్టి మనకు మనకు ప్రతీకారము ప్రతీకారము చేయలేదు. చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆ ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఓకే, ఇంకా ఇంకా చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరచి ఉన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు పడమర ఉంది, ఆ పడమరలో సూర్యుడు అస్తమిస్తాడు, తూర్పులో సూర్యుడు ఉదయిస్తాడు. అంటే ఈ పడమర తూర్పు ఎప్పుడైనా దగ్గరగా కలుసుకున్నట్లు చూసారా? ఎప్పుడు ఉండదు అనమాట. ఒకే ప్లేస్ లో సూర్యుడు ఇలా పైకి వచ్చి అలా మరలా అలా దిగిపోయినట్టు ఎప్పుడు చూడలేదు కదా మనం. అంటే అవి రెండు చూడాలంటే అవి రెండు దగ్గరికి రావాలి. సూర్యుడు అలా ఇలా ఇలా పైకి వచ్చిన తర్వాత, ఉదయించిన తర్వాత వెంటనే మళ్ళీ దిగిపోయాడంటే, అదే ప్లేస్ లో దిగిపోయాడంటే తూర్పు పడమరలు దగ్గర అయిపోయినాయి అని అర్థం. అది ఇప్పటి వరకు మనం ఏ మానవుడు కూడా భూమి మీద ఆ విచిత్రాన్ని చూడలేదు. మరి దేవుడు అంటున్నాడు, నీ అతిక్రమాలంట నీవు ఆయనకు లోబడితే పడమరకి తూర్పుకి ఎంత దూరం ఉందో అంత దూరం పెట్టేస్తాడంట నీ పాపాలను. నువ్వు పాపం చేయాలన్నా కూడా ఆయన లోపల ఉంటాడు కాబట్టి, ఇదిగో నేనున్నాను, చెడు మాత్రం నీ దగ్గరికి రానివ్వను అని చెప్పేస్తాడు దేవుడు. ఇదిగో నేనున్నాను, నీకు ఏది మంచిదో అది నేను లోపలికి తీసుకుంటానని ఆయన వాక్యం నీకు సెలవిస్తుంది. దేవుడు ఉండడం అంటే ఏమమ్మా? ఆయన వాక్య రూపంలో నీలో నివసించడమే దేవుడు ఉండడం అంటే. చాలా మంది అనుకుంటారు బైబిల్ ఉంటే దేవుడు మనతో ఉన్నట్టు అనుకుంటారు. బైబిల్ ఉంటే బైబిల్లో వాక్యాలు ఉంటాయి. ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు నీ హృదయంలో ఉంటేనే దేవుడు నీలో ఉన్నట్టు. రాత్రి అంతా బైబిల్ తల కింద పెట్టుకొని నేను నిద్రపోతానంటే అది నీలోన భయాన్ని పోగొట్టొచ్చేమో కానీ నీలో ఉన్న అపవాదిని బయటికి పంపించు. ఇప్పుడు రాత్రి అంతా బైబిల్ తల కింద పెట్టుకున్నాము, బయట నుంచి ఏదో వస్తుంది అనేటువంటి భయంతో పెట్టుకుంటాం. ఏదో వచ్చేసి ఏదో సాతాను వచ్చేసి ఏదో పాము వచ్చేసో ఏదో సింహం వచ్చేసి నన్ను తినేస్తుంది, ఈ బైబిల్ ఉంటే నన్ను ఏం చేయదు అనేటువంటి భయంతో పెట్టుకుంటే అది తప్పు. కానీ నీలోనే సాతాను ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? మనలోనే అపవాది ఉంటాడు, ఆ విషయం తెలుసా? మనలోనే ఆయన ఉంటాడు. ఎప్పుడు ఉంటాడంటే దేవుని వాక్యం నీ వద్దకు రానంత వరకు సాతానే ఉంటాడు నీలో నాలో. అర్థమవుతుందమ్మా? దేవుని వాక్యం నీలోకి వచ్చిందంటే అది వెలుగు. దేవుని వాక్యం ఏమంట? వెలుగు. ఆ వెలుగు లోపలికి రాగానే అది చీకటి. సాతాన్ అంటే ఆ చీకటి బయటికి వెళ్ళిపోతుంది. చీకటి బయటికి వెళ్ళిపోయి వెలుగు నివాసము ఏర్పడగానే చీకటి కాబట్టి చీకటి పనులన్నీ మనతో చేపిస్తాడు. చీకటిలో చేసేటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో,
చెడు పనులన్నీ చేసేది ఎక్కడ చేస్తున్నారు మనుషులు? చీకట్లోనే కదా. ఎవడన్నా మరి మంచి లైటింగ్ లో పెట్టి అక్కడ తప్పు పని చేస్తాడా? చేయడు. ఏదన్నా తప్పు చేయాలంటే ఒక దొంగ రావాలంటే ఆ వీధి లైట్లన్నీ పగలగొట్టి వచ్చేస్తాడు. ఎందుకంటే చీకటిలోనే వాని యొక్క కార్యములు జరిగేదానికి అనుకూలం. కాబట్టి నీలో ఉన్నటువంటి చీకటి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందంటే ఆ చీకటి అధిపతి బయటికి వెళ్ళిపోతే ఆ కార్యము ఎలా జరుగుతుందంటే వాక్యం నీ లోపలికి వెళ్తే, నీ హృదయంలోకి వెళ్ళి ఆ వాక్యపు వెలుగు నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో అపవాదికి ఇంక చోటు ఉండదు. ఒకప్పుడు చెడుగా నడిచినటువంటి మనము ఇక చాలా గొప్పగా నడుచుకుంటాం, దేవుని ప్రేమతో నడుచుకుంటాం. కాబట్టి ప్రియులారా, మనము మాట్లాడుకునేటువంటి ఈ యొక్క మాటల్లోని అర్థాలు ఏంటంటే, దేవునికి మన పూర్ణ హృదయం కావాలంట, నీ పూర్ణ వివేకం కూడా కావాలంట, మరి నీ పూర్ణ మరి శక్తి కావాలంట. అంటే ఆ బలాన్ని దేవునికో వాడాలి. నువ్వు సగం సాతానికి వాడతాను నా బలాన్ని, సగం దేవునికి వాడతాను, ఆదివారం 2 గంటలే దేవునికి వాడతాను, మిగతా 68 గంటలు 168 గంటలు ఇచ్చాడు ఒక వారానికి. ఈ 168 గంటలు సాతానికి వాడేసి 2 గంటలు మాత్రం హల్లెలూయా దేవా ప్రభువా అని చప్పట్లు కొట్టేసి వస్తానంటే కాదు. ఇస్తే దేవునికి పూర్ణంగా ఇచ్చేయాలి. కాబట్టి ఇది నెంబర్ 1 దేవుని ప్రేమించే పద్ధతి, ఇది చెప్పాడు. మరి రెండవ ప్రేమ ఏంటంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. అర్థమవుతుందమ్మా? దేవుని ప్రేమించావు, ఆ తర్వాత ఏం చేయాలి? నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎలా ప్రేమించుకుంటావు నిన్ను నువ్వు అంటే అద్దం ముందు నిలబడి చూసి ప్రేమించుకోగలమా? కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అంటే ఈ శరీరానికి కావాల్సినటువంటి బట్టలు, మంచి బట్టలు వేసుకుంటాం, అవునా? ఈ శరీరానికి బట్టలు వేసుకునే ముందు మంచి మంచి సోపు కొంటాం, మంచి స్నానం స్మెల్ వచ్చేదానికి. ఆ సోప్ వేసి బాగా స్నానం చేస్తేనే ఆ శరీరం బాగుంటది. అంటే ఆ శరీరాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి స్నానం చేస్తున్నావు, ఆ శరీరాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మంచి సోపు కొంటున్నావు, ఆ శరీరాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మంచి ఆహారం తింటున్నావు, అవునా? మరి ఆ శరీరాన్ని ప్రేమించుకుంటే మంచి పరుపు మీద పడుకోలేవు, ఆ శరీరాన్ని ప్రేమించకపోతే మంచి ఇల్లు కట్టించుకోలేవు. కాబట్టి ఇవన్నీ దేనికోసం అంటే ఈ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు కాబట్టి ఇల్లు కావాలి, ఆహారం కావాలి, మరి ఆహారంతో పాటు ఆ ఇంట్లో కరెంటు కావాలి, మరి కరెంట్ వచ్చిన తర్వాత ఒక ఫ్రిడ్జ్ కావాలి, ఒక ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ కావాలి, వాల్ మౌంటెడ్ టీవీ, ఆ చేతిలో ఫోన్ కావాలి. ఇదంతా ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. ఇంకొక మాట, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుడు గాలి ఇచ్చాడు కదా, ఈ గాలిని స్వచ్ఛంగా పీల్చుకోవాలి, ఆ గాలికి సిగరెట్ పొగ కలపకూడదు. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన గాలికి ఏమైందిలే, ఈ గాలి రోజు మామూలుగా ఎందుకు పీల్చాలి, ఈ రోజు అయినా సిగరెట్ వెలిగించి దాంతో పీలుస్తామని లోపలికి పిలిస్తే లోపల ఉన్న ఆర్గాన్స్ పాడైపోతాయి, గుండె చెడిపోతుంది, కిడ్నీలు, మూత్రపిండాలు, లంగ్స్ అన్ని పాడైపోతాయి. ఆ విధంగా ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. అంటే నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటే నేను నువ్వు ప్రేమించుకోవడం లేదని అర్థం, నీ గుండెని నువ్వు ప్రేమించడం లేదని అర్థం. నీ గుండెని నువ్వు ప్రేమిస్తే దాన్ని పాడు చేస్తావా? కాబట్టి మరి దేవుడిచ్చే నీళ్లను అంటే వర్షం రూపంలో నీళ్ళు ఇస్తున్నాడు. ఆ నీళ్లను నీళ్ళగా తాగాలి కానీ ఆ నీళ్ళలో మందు కలుపుకొని తాగుతాను, బ్రాందీ షాప్కి వెళ్ళి నీళ్లు కలుపుకొని ఆ నీళ్ళతో దాన్ని తాగుతానంటే కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం లేదని అర్థం. అలా కాదు, నాకు ఈ లోకంలో బ్రతకాలని లేదు, ఆ నీళ్ళలో కొంచెం మరి పాయిజన్ వేసుకొని చనిపోతానంటే అది కూడా తప్పే. విషం కలుపుకోవడం కూడా తప్పే, మందు కలుపుకోవడం తప్పే. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవడంలో నీళ్ళని నీళ్ళగా తీసుకో, గాలిని గాలిగా తీసుకో. ఈ భూమి మీద నీకు బ్రతికేటువంటి ఆయుష్ని ఇచ్చినన్ని రోజులు ఈ భూమి మీద మట్టిలో బ్రతికేటువంటి నీవు మట్టిని ప్రేమించు. మట్టిని ప్రేమించడం అంటే అమ్మేయకూడదు నేలని. ఇది భూమి దేవుడిచ్చింది. ఈ భూమికి నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఒక మాట చూడండి, ద్వితీయోపదేశ కాండము, లేవి కాండమమ్మా, లేవి కాండము 26వ అధ్యాయము, లేవి కాండము 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, భూమి నాదే, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. పరదేశులు. చూడండి మళ్ళా చదవండి, భూమిని శాశ్వతముగా
విక్రయము చేయకూడదు అంటే భూమిని శాశ్వతంగా అమ్మివేయకూడదు ఎవరికి. నీకు నీ పితృ పారంపర్యంగా వచ్చినటువంటి భూమి ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఒక 25 రూపాయలు కూడా కొనిండ్రంట. మరి అప్పట్లో భూమిని కొనున్న వాళ్ళు. అప్పట్లో రేట్లు ఎలా ఉండేవి? ఆ భూమి నీకు పితృ పారంపర్యంగా నీకు నీ కుటుంబంలో తరతరాలుగా వచ్చినటువంటి భూమి వాళ్ళు దేవుని ద్వారా పొందుకున్నది. అందరము మనం దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఈ భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు అంటే అర్థం ఏంటంటే అమ్మివేయకూడదు. మనకు వచ్చిన కష్టానికి, బాధకు, లేకపోతే చిన్న చిన్న వాటికి అమ్మివేయకూడదు. ఎందుకంటే భూమి శాశ్వతమైనది. ఎంతవరకు శాశ్వతం అంటే మనం శాశ్వతం కాదు కానీ మనలాంటి వాళ్ళని ఎందరినో చూసింది ఆ భూమి. ఎన్నో తరాలు ఆ ఇంట్లో నివసించి చనిపోయి ఉంటారు. కాబట్టి దాన్ని అమ్మివేశాను అనుకోండి, నా తర్వాత దాంట్లో నివసించేదానికి అవకాశం లేదు. ఇదిగో ఇలాగా పాపము ఎవరిదో భూమిలో నివసించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, అమ్మివేయకూడదు. రెండవది భూమి ఆ నాదే, భూమి అంటున్నాడు చూడండి. ఆ భూమి ఆ భూమి నాదే. నాదే. అంటే ఇక్కడ మనుషులు అనుకుంటున్నారు ఈ భూమి నాది, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాను అంటున్నాడు. కానీ మనుషుడు ఈ భూమి మీద శాశ్వతుడు కాదు. ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. మనుష్యుడు ఎంత గనుడైనా సరే, ఎంత పేరు గడించిన వాడైనా సరే, ఎంత డబ్బున్న వాడైనా సరే ఒకరోజు మరణం తథ్యం. కాబట్టి ప్రియులారా ఆ భూమి నాదే అంటున్నాడు. భూమి నాదే కానీ మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అంటే కొన్ని రోజులు ఉండి ఈ భూమి మీద మీరు వెళ్ళిపోవాలి. అంతేకాని మీరు శాశ్వతంగా విక్రయించేసి అమ్మేసి మేము ఏదో చేస్తాం అనుకోవద్దు. అంటే భూమిని గౌరవించాలి. దేవుడిచ్చిన భూమిని నాశనం చేయకూడదు. దేవుడిచ్చిన భూమిని తవ్వి గుంటలు చేసి వాటిలో నదులు, నిధులు అవన్నీ ఇవన్నీ చేయకూడదు. ఒకవేళ భూమి ఇచ్చాడా మరి పంట వేసి పండించుకొని నీ కాపురాన్ని పోషించుకో, నీ జీవితాన్ని మరి ఇంకా ఎక్కువగా ఉంటే అమ్ముకో, దాని ద్వారా డబ్బు సంపాదించుకో, మరి నీ కుటుంబ అవసరాలకి దాచుకో. ఇంకా ఎక్కువ స్థలం మిగిలితే దాంట్లో ఇల్లు కట్టుకో. ఆ మాట కూడా చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం. 29వ అధ్యాయము 5వ వచనం చూడండి. 652వ పేజ్, పాత నిబంధన గ్రంథం, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 5వ వచనం. ఇండ్లు కట్టించుకొని ఏం చేయమంటున్నాడమ్మా? ఆ భూమిలో ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. అంటే నివాసానికి ఏం కావాలని చెప్తున్నాడు? ఇక్కడ భూమి ఇచ్చాడు, భూమిలో ఇల్లు కట్టించుకోవాలి. భూమి మీద అందులో మనం ఏం చేయాలా? నివసించాలి. రెండు, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ఇంకా పెండ్లిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమియు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను. ఇంత ఉంది. ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు భూమి అంటే, ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో మనం నివసించాలి, స్థలం మిగిలితే మరి పంట పొలాలు వేసుకోవాలి, ఆ పొలాలను మనం తిని ఆహారం తిని పెళ్లిళ్ళు చేసుకొని బిడ్డలను కని ఆ బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి మరి తరతరాలు బ్రతకమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి భూమి శాశ్వతమైనది, దాన్ని విక్రయించకూడదు, దాన్ని గౌరవించాలా. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ప్రతి పనిలో కూడా నా బ్రతుకు ఇక్కడ శాశ్వతం కాదు, నా బ్రతుకు ఇక్కడ నేను బ్రతికే జీవితం ఇది శాశ్వతం కాదు. శాశ్వతమైన లోకం పరలోకం, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడ నివసించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? అంతేకాని మనం ఇక్కడే శాశ్వతులము, మనకి ఇక్కడే జీవితం ఉంది అనేటువంటి ఆలోచన వద్దు. కాబట్టి మనము ఈ యొక్క ఆలోచన చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే ఈ భూమి మీద కంటే మనకి బెస్ట్ మరి పరలోకం అని అర్థమైంది అమ్మా. ఈ భూమి మీద కంటే మనకేమి ఇంపార్టెంట్ అంటే పరలోకం. ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలని ఆలోచించాలి.
పరలోకానికి డైరెక్ట్ గా మనం వెళ్ళగలమా? చనిపోయాడంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారా? లేదు. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. ఈ భూమి మీద మనం చేసినటువంటి పాపాల నుండి విముక్తి పొంది, ఆ పాప విముక్తి పొందిన వాడే పరలోకం వెళ్ళగలడు. మరి పరలోకం నేను వెళ్ళగలనని చెప్పి మన ఇష్టానుసారంగా ఉంటే కూడా కాదు. కాబట్టి ఇక్కడ భూమిని ఆ విధంగా ఆ దేవుడిచ్చినటువంటి భూమిని మనం శాశ్వతంగా వాడుకొని మనము బ్రతికినన్ని రోజులు దాన్ని శాశ్వతంగా ఉంచి మన తరాల వరకు దాన్ని ఉంచిపోవాలి, కానీ అమ్ముకొని వెళ్ళిపోకూడదు అనమాట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఈ ఏమి కోరుతున్నాడంటే ఒ- ఒక విషయాన్ని అడుగుతున్నాడు ఆయన. చూడండి, మలాకి గ్రంథము, మీకా గ్రంథము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అయిపోయిందమ్మా. మీకా గ్రంథం అమ్మ 766 పేజీ, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ దేవుడు ఒక ఉత్తమమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం పాటిస్తే చాలు. ఈ రోజుతో ముగిస్తాం. చూడండి, మలాకి కాదమ్మా, మీకా మీకా 766 పేజీలో ఉంటది అది. అది పాత నిబంధన గ్రంథంలో 766 పేజీ, 6వ అధ్యాయము 8వ వచనం చదువమ్మా. 66 5వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం. ఉమ్, మనుషుడా ఉమ్. ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఆబమ్మ, చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు మనుష్యుడా అన్నాడు. మనుషుడు అంటే కేవలం పురుషుడేనా? కాదు కదా. మనుషుడు అనే పదము ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, వృద్ధులకి అందరికి వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటున్నాడు అనమాట. అంటే దేవుడు తెలియపరచకుండా ఏమీ లేదు ఇక్కడ. ఉత్తమమైనది భూమి మీద ఆయన నీకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే చూడండి, న్యాయముగా న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. అది దేవుడు అడుగుతుంది ఏందమ్మా, నీకు ఇంత భూమినిచ్చి, గాలినిచ్చి, వర్షాన్నిచ్చి, మరి ఫలవంతమైన ఋతువులనిచ్చి, మరి నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉంటే ఇబ్బంది పడతావని నీకు ఒక తోడునిచ్చి, వివాహాన్ని చేసి, మీ ఇద్దరే ఉంటే మరలా మీకు మరి ఎంటర్టైన్మెంట్ గా ఉండదని మన పిల్లల్నిచ్చి, ఆ పిల్లల్ని మీరు పెంచి పోషించే టైంలో మీకు ఒక జీవితం అంటే ఏంటో నేర్పించి, ఇంత చేసి ఆయన నిన్ను ఏమడుగుతున్నాడంటే ఉత్తమమైనదని అడుగుతున్నాడు. ఏంటి ఆ ఉత్తమమైనదని చూస్తే న్యాయంగా నడుచుకోవాలంట. ఏమ్మా, న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకోవడం అంటే ఏంటి ఏమ్మా? ఇప్పుడు మనకి న్యాయం అంటే ఇది న్యాయం అని చెప్పగలము. మనం రోజు చూస్తాం న్యాయాన్ని. ఎక్కడ చూస్తాం? ఒక చిల్లర అంగడికి వెళ్ళండి. ఒక చిల్లర అంగడికి వెళ్తే కాటా ఉంటది. ఆ కాటా ఏంటి తెలుసా? న్యాయం అనేది. ఈ పక్క కేజీ రాయి పెడితే ఇటువైపు కూడా బియ్యం ఎన్ని రావాలి? కేజీ రావాలి. అంటే న్యాయం అది. ఇటువైపు కేజీ రాయి పెట్టి అర కేజీ దూసాడు అనుకో, అన్యాయం చేస్తున్నావా అని అంటారు. అవునా? నాకు అర కిలో అన్యాయం చేసావు అంటారు. అంటే న్యాయం అంటే ఏంటంటే ఈక్వల్, సమానంగా ప్రతి ఒక్కరికి, పేదవాడైనా ధనికుడైనా సమానంగా హక్కులు కలిగి ఉండటం, ఇది న్యాయం. అంటే మనుషుడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుషుడా ఉత్తమమైనది ఏంటో నేను నీకు చెప్పనా, అదేంటో తెలుసా? న్యాయంగా నడుచుకో. ఇదే ఉత్తమం. న్యాయంగా నడుచుకోవడం అంటే నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి పడు. పక్కోడిది కూడా మనం తీసుకుంటే వాడు అక్కడ అన్యాయం అయిపోతాడు. నీకు న్యాయం అనిపిస్తుందా అట్లా తీసుకోవడం? అంటే లేదు. దేవుడు నీకెలాగ ఇచ్చాడు వాళ్ళకి కూడా అది ఇచ్చాడు. అక్కడ మరి ఇక్కడ పక్కన ఒక అతను పంట పొలం వేసుకున్నాడు. ఆయన కష్టపడి మరి విత్తనాలు వేసి కష్టపడి రేత్రి పగులు పక్షులు పిట్టలు వాలకుండా వాటిని కాపాడుతూ ఉంటే ఒక దొంగ వెళ్ళి అక్కడ రాత్రికి ఆ పంట అంతా కోసుకొచ్చేస్తే న్యాయం? అది అన్యాయం. కాబట్టి దీన్ని నీ చేయొద్దు మనుషుడా. నీది నువ్వు తిను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఇతరులకి నష్టం చేయకుండటమే న్యాయం.
ఇది. రెండవది కనికరమును ప్రేమించాలంట. కనికరమును ప్రేమించడం అంటే నీ ప్రేమ కనికరముతో కూడుకున్నదై ఉండాలి. ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఇప్పుడు ఈ దారిలో, పాపం సొమసిల్లి పడిపోయాడు. ఎండ కాస్తుంది బాగా. అక్కడ పడిపోయాడు. మనం ఇక్కడ ఇక్కడ కూర్చున్న వారము, ఇక్కడ నీడలో కూర్చున్న వారము అతని దగ్గరికి వెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లి లేపి నీళ్ళిస్తాం. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది, కనికరం ఉంది. అయ్యో పడిపోయాడు అనేటువంటి అలాంటిది పాటించమంటున్నాడు దేవుడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ఏం చేయాలంట? ఎదుట ప్రవర్తించుట. అంటే నీ ప్రవర్తన ఎలాగ ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. అంటే దీన మనసు అంటే ఏంటంటే ఒక భిక్షగాడు ఉన్నాడు, ఒక గుడి దగ్గర కూర్చుంటాడు. అతనికి దీన మనసు లేదనుకోండి, ఎవరైనా ఒక రూపాయి వేస్తారా? అదే భిక్షగాడు మెట్ల దగ్గర కూర్చొని ఐఫోన్ పెట్టుకొని ఇలా చూస్తూ కాలు మీద కాలు వేసుకొని అటు పోయేవాడిని ఇటు పోయినా డబ్బులు ఏంటి వేస్తారు ఎవరన్నా? వేయరు. అంటే అతనికి ఏముండాలి డబ్బులు వేయాలంటే? చినిగిపోయిన బట్టలు, చింపిరి జుట్టు, ఒళ్ళంతా స్నానం చేయకుండా ఎన్నో రోజులుగా కూర్చొని ఉంటే అయ్యో పాపం అని ఒక రూపాయి వేస్తాడు. అంటే దేవునికి కూడా నువ్వు ఎలా కనపడాలంటే అడుక్కునే విధంగా. అంటే అడుక్కునే విధంగా అంటే అలా కాదు, అడగాలి దేవుణ్ణి. అంటే ప్రార్థన ద్వారా అడగాలి. అయ్యా అని మోకరిల్లుతుండాలి ఎప్పుడు. దేని మనసు అంటే ఏమమ్మా? మోకరిల్లేటువంటి తత్వం ఉండాలి దేవుని దగ్గర. అది దేని మనసు. నేనేంటి దేవునికి ప్రార్థించేది నాకు అన్ని ఉంటే? ఇది దేని మనసు కాదు. నాకు దేవుడు అన్ని ఇచ్చాడు, నేను ప్రార్థించను. ఒకప్పుడు అంటే నాకు ఏం లేదు కాబట్టి 3 పూటలు ప్రార్థించాను, ఇప్పుడు అన్ని ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను, ఇక నాకు కావాల్సిందంతా ఉంది. ఇక లేదు నాకు దేని మనసు, నాకు ప్రార్థన వద్దు ఏమొద్దు అంటే మరలా అన్ని తీసేస్తాడు దేవుడు. అన్ని తీసుకుంటాడు. ఒక జబ్బు ఇచ్చాడు అనుకో, నువ్వు సంపాదించిందంతా హాస్పిటల్కి వెళ్ళిపోతావు. ఒక్క రోగాన్ని ఇచ్చాడు అనుకో, నీ పొలాలన్నీ అమ్మి పెట్టినా కూడా ఆ రోగం పోదు. ఆ రోగంతోనే మనిషి కూడా చచ్చిపోతాడు. కాబట్టి దేవుని ఎదుట మనం ఎలాగ ఉండాలంటే ఎప్పుడు ప్రభువా తండ్రి నీకు స్తోత్రం, నాకు ఈ పూట అన్నం వచ్చింది అయ్యా, ఇదిగో ఈ అన్నం తింటున్నానంటే నువ్వు ఇచ్చింది స్తోత్రం. ఇలాంటి ఆహారం ఎవరికైనా లేకుంటే వాళ్ళకి కూడా దయచేయవయ్యా, నాకు సాధ్యమైతే నేను కూడా పెడతాను వాళ్ళకి అనేటువంటి దీన మనసు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఒక మాటను చూసి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే ఇది ఒక కొండ మీద ప్రసంగం అనమాట. 3వ వచనం చదవండి అమ్మా. ఆత్మ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. అది విషయం. ఇప్పుడు వరకు మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే పరలోక రాజ్యం ఎవరిది అనేది ఇక్కడ మన ప్రశ్న. మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికి పరలోక రాజ్యం వస్తుందా అంటే ఎవరైతే ఆత్మ విషయంలో దీనులు అవుతారో వారిది పరలోక రాజ్యం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానంటే ఆయన ఇవ్వడు. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, వానిది పరలోక రాజ్యం అంటున్నాడు. అంటే ఆత్మ విషయమై దీనులు అవటం ఏంటి? ఒకసారి ఆలోచించండి. శరీర విషయం అయితే దీనులు అవుతున్నాం. అయ్యా నాకు అన్నం లేదయ్యా, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని అడుగుతున్నాం. అయ్యా నాకు డబ్బులు లేవయ్యా, కొంచెం అప్పు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇది దీనత్వం. మరి ఆత్మ విషయమై దీనత్వం ఎలా వస్తుంది? ఎవరైనా ఒక మాటలో చెప్పండి, అయినా నేను వింటాను. ఆత్మ విషయమై అడుక్కోవడం అంటే ఏంటి? ఆత్మ విషయమై అడుక్కోవడం అంటే ఏంటంటే దీనత్వం అంటే, అయ్యా నాకు రక్షణ లేదు, నేను పాపిగానే ఉన్నాను, నాకు రక్షణ ఎలా పొందాలో చెప్పు అని ప్రార్థన చేయాలి. ఏమా అవునా? అయ్యా నేను ఇన్ని రోజులు పాపిగానే ఉన్నాను, నా ఆత్మ చనిపోతే నరకానికి వెళ్తుందంట, నాకు రక్షణ నీవు తండ్రి అని ప్రార్థించు. ఇది ఆత్మ విషయమే దీనత్వం. ఇటువంటి దీనత్వాన్ని నువ్వు ప్రదర్శిస్తే నాలాంటి వారిని ఎవరినో ఒకరిని పంపించి నీకు వాక్యం చెప్పించి అసలు పాపం అంటే ఏంటి, నువ్వు విడిచిపెట్టవలసినటువంటి పాపం ఏంటి, నీవు మరి కడగవలసినటువంటి స్థితి, నీవు రక్షణ పొందేటువంటి స్థితిని ఆయన చెప్పిస్తాడు. ఆ వాక్యాన్ని చెప్పించి నీలో ఆ యొక్క పశ్చాత్తాపం కలిగి అయ్యో నేను పాపం చేశాను, నా పాపానికి ఈ విముక్తి క్రీస్తు రక్తమే, కాబట్టి ఆ రక్తంలో కడగబడేటువంటి కార్యం ఏంటంటే బాప్తిస్మము. ఏమ్మా? బాప్తిసంలో కడగబడితే నీ పాపము క్షమించబడి నీ ఆత్మ రక్షణ పొందుతుంది. కాబట్టి ఈ కార్యము నీ ద్వారా నీకు జరగాలంటే నీవేం ప్రదర్శించాలి? ఆత్మలో దీనత్వం ప్రదర్శించాలి. దేవుని రోజు అడగాలి ప్రార్థనలో, నేను పాపిని, నన్ను క్షమించు, నాకు పాప క్షమాపణ కలిగించు, నాకు పరలోక రాజ్యం ఇవ్వు.
ఈ భూమి మీద నాకు ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నాకు పరలోకం పొందేటువంటి అవకాశం ఉందో లేదో నాకు తెలియడం లేదే. కాబట్టి అది ఉండాలంటే నేను పాపిగా ఉండకూడదు. పాపిగా ఉంటే నువ్వు చేర్చుకోవు. ఒక మాట చెప్తున్నా. కోకిల ఉంది, కాకి ఉంది. 2 పక్క పక్క గూళ్ళు కట్టుకున్నాయి. కోకిలెళ్ళి కాకి గూట్లోకెళ్తే అది రానిస్తుంది. ఎందుకంటే అది కాకి గాబట్టి. అదే కాకి కోకిల గూట్లోకొస్తే అది ఒప్పుకోదు. ఎందుకంటే కోకిల గొంతు చాలా అందంగా, వినసొంపుగా ఉంటది. కాకి అరిస్తే దానికి పిండం పెడుతున్నారనుకుంటది. అలాంటి అరుపులుంటాయన్నమాట. కాబట్టి మన జీవితం కూడా దేవుడు నిన్ను చేర్చుకోవాలంటే మనం కాకిలాగా బ్రతికి వెళ్లి అయ్యా నీ గూట్లోకొస్తానంటే ఆయన రానిస్తాడా? తరిమేస్తాడు. కాబట్టి ఈ లోకములో ఉండగానే మనము ఆత్మ విషయమై దీనులవ్వాలి. అటువంటి దీనత్వం కలిగిన వారికే పరలోక రాజ్యం. కాబట్టి ఈ వాక్యాన్ని చక్కగా ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా క్రీస్తు ప్రభువారి దివ్యనామములో నా వందనాలు, శుభాలు.